ఫస్ట్ వాటర్స్ కాన్సెప్ట్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఎలాంటి స్పందన ఉందంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా మౌలిక. ఈ ఫస్ట్ ఓటర్స్ మీద మేము ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఓట్ వచ్చిన వాళ్ళు ఎవరు? 18 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. 18 సంవత్సరాలంటే అసలు కరెక్ట్ యూత్ అనమాట. చైల్డ్‌హుడ్ నుంచి యూత్‌లోకి ఎంటర్ అయ్యే ఎర్లీ స్టేజ్ అది. సో, ఈ ఎర్లీ స్టేజ్‌లో వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, ఏదైనా గూడా ఇప్పుడు వాళ్ళు యేసే ఓటు బట్టే నెక్స్ట్ గవర్నమెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అందుకని కానీ ఈ ఏజే ఎక్కువ నెగటివిటీకి ఎక్స్‌పోజ్ అయ్యే ఏజ్ గూడా ఇదే. సో, అందుకని ఈ ఫస్ట్ ఓటర్స్‌ని కరెక్ట్‌గా గైడ్ చేయాలి. వాళ్ళ ఫ్యూచర్ కోసం గైడ్ చేయాలి. వాళ్ళ ఫ్యూచర్‌కి ఏది చేస్తే మంచి అన్న అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఫస్ట్ ఓటర్స్ మీద ఫోకస్ చేసి ఈ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఓటర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే. మీరు ప్రెజెంట్ జనరేషన్ మీరు. ఫ్యూచర్ యొక్క హోప్ మీరే. సో, మీరు ఎలా చేస్తున్నారు? మీరేం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అన్న దాన్ని బట్టే మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ ఫ్యూచర్, మీ స్టేట్ ఫ్యూచర్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, థింక్ వైస్. టైం తీసుకోండి. ఇంకా మనకి చాలా టైం తక్కువగా ఉంది. కానీ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో, థింక్ వైజ్లీ, థింక్ కరెక్ట్లీ. ఆలోచించండి ఏది కరెక్ట్. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయా? మీరు ఇంత కష్టపడి చదువుతున్నారు. ఇప్పుడు 18 ఇయర్స్ అంటే అందరూ చదువుకునేవాళ్ళు. ఫ్యూచర్ కోసం హోప్స్ పెట్టుకుని ఎదురు చూసేవాళ్ళు. సో, మీరు ఇంత హోప్స్తో డిజైన్ చేసుకున్న ఫ్యూచర్ని మీ రాష్ట్రంలో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? పక్క రాష్ట్రాల్లో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ఫ్యామిలీతో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి మీ ఫ్యామిలీస్ని సఫర్ చేస్తూ మీరు సఫర్ అవుతూ వేరే దేశాలలో స్పెండ్ చేయాలనుకుంటున్నారా? సో, వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు మీరు చేసేదాన్ని బట్టే ఇప్పుడు మీరు కరెక్ట్‌గా ఆలోచించి ఓటు వేసి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు అంటే, వచ్చిన గవర్నమెంట్ బట్టే మీ ఫ్యూచర్, మీ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, మీ రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కావచ్చు, మీ ఫ్యామిలీ రోజు గడిపే జీవితం కావచ్చు, మీరు బయటికెళ్ళినప్పుడు తిరిగే బండ్ల పెట్రోల్ కావచ్చు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు యేసుకునే ఫ్యాను, ఏసీల కరెంటు బిల్లులు కావచ్చు, మీరు రోజు ఇంట్లో తినే భోజనం, పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు కావచ్చు, మీరు కడుతున్న ఇంటి పన్నులు కావచ్చు, మీరు కడుతున్న ఫీజులు కావచ్చు, మీకు ఫ్యూచర్‌లో రాబోయే శాలరీస్ కావచ్చు, మీరు రోజు తిరుగుతున్న డైలీ ఎక్స్‌పెన్సెస్ మీ ఏవైతే అకామిడేషన్స్ కావచ్చు, వేరే ప్లేసెస్‌కెళ్తే అకామిడేషన్స్ కావచ్చు, లేదంటే ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, ఏవైనా కూడా ప్రతి ఒక్కటి డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ మీదే. సో, గవర్నమెంట్ ఫార్మ్ అయ్యేది ఓన్లీ మీ ఓటు మీదే. సో, థింక్ వైజ్లీ, థింక్ ట్వైస్, థింక్ 10 టైమ్స్. ఏది చేయాలన్నా మనకి ఓటేయడానికి దొరికేది 2 సెకండ్లు మాత్రమే. కానీ ఆ 2 సెకండ్ల మీద మీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో, ప్లీజ్ ఎవ్రీ ఫస్ట్ ఓటర్ వేక్ అప్. ఇట్స్ లైక్ అ వేక్ అప్ కాల్ టు యూ. వేక్ అప్. ఇట్స్ టైమ్ టు చేంజ్. ఇట్స్ టైమ్ ఫర్ డెవలప్మెంట్. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో, డిసైడ్ ఫర్ యువర్ ఫ్యూచర్.